హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివి ఛానల్. ఈరోజు నేను బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసి చూపిస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని ఆయిల్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అలా కలిపేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంచి తర్వాత మూత తీసి ఇందులోకి నేను 1 స్పూన్ సాల్ట్ వేసాను. కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసాను. ఎందుకు సాల్ట్ వేసానంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి సాల్ట్ వేస్తే, అందుకోసమని. మూత పెట్టి ఒక 4 మినిట్స్ వరకు మనం ఆనియన్స్ని మగ్గించుకోవాలి. 4 మినిట్స్ తర్వాత మూత వేస్తే మనకు ఆనియన్స్ సగం వరకు మగ్గిపోతాయి. ఒకసారి కలుపుకొని ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. ఈ కారాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి ఆనియన్స్తో పాటు. కలిపిన తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ముందుగానే బాయిల్ చేసుకునే ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ని బాగా ఆనియన్స్లో కలిసేలాగా కలుపుకోవాలి. నేను ఎగ్స్కి ఘాట్స్ పెట్టాను, ఎందుకంటే ఘాట్లు పెడితే కారం ఉప్పు ఎగ్స్లోకి పోయి మనకు ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అందుకోసమని. ఇందులోకి ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత మూత తీసి ఇందులోకి కొత్తిమీర వేసుకుంటే మనకు బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. మూత పెట్టి దించేసుకోవాలి. సర్వింగ్ బౌల్కి తీసుకుంటే బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.